హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మాధవ, మధుసూదన, కేశవ, జనార్దన, అచ్యుత, ఆనంద, పరమపురుష, పరాత్పర, ఈశ్వర, జగన్నివాస, లోకేశ్వర, లోకనాయక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీ శ్రీనివాస పాహిమాం పాహి పాహి. ఇప్పుడు పూర్తి పైకి లేచాడు. గురువుగారు, నాకు అన్నమే పెట్టలేదన్నారు. ఎందుకు నాకెందుకు పెట్టలేదు వాళ్ళందరూ అన్నాడు. సరే, వినయేశ్వరుడు పైకి లేచి, గురువుగారు, వీరు వంట ఎలా చేయించే కార్యక్రమం నేర్పించమన్నారు. మేము వంట చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. తర్వాత కూర్చొని తినరా అంటే, గురువుగారు చూస్తూ ఉండమన్నారు కాబట్టి మీరు చేస్తుందని చూస్తూ ఉన్నాను. మరి ఎటు తినాలి నేను, అది తెలియదు నాకు అన్నాడు. అంటే వంట చేసి పెడితే ఎటు తినాలని తెలియదా అంటే, అని మీరు చెప్పలేదు కదా నాకు. అంటే వంట చేసి తినమని నేను చెప్పాలా నీకు? సరే సరే, ఇప్పుడు చెప్తున్నాను, బయట తినబో అన్నాడు. అని అంటేనే మళ్ళా తేజస్సుని, గురువుగారు, వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఏంటి? వెన్నెలలోనే కృష్ణుడేలను, కృష్ణుడులేని రాధయేలను, వెన్నెలలోనే ఏలను, వెడిమిలోనే కృష్ణుడేలను, కృష్ణుని ఎదుట రాధయేలను, ఈ మాయ ఏమో జాబిలి, ఈ మాయ ఏమో జాబిలి. ఏ మాయ ఏముందో ఆయన ఎన్ని మాయలు చేస్తాడు. మాయల మహామాంత్రికుడు, పరమాత్ముడు, ఈశ్వరుడు. గోవింద గోవింద. వినాశకాలే విపరీత బుద్ధి. మానవులు బుద్ధిమంతులు కమ్మని భగవంతుడు బుద్ధినిస్తే ఆ బుద్ధి నాకెందుకు? భగవంతుడు ఇచ్చిన బుద్ధి నాకొద్దు, నా బుద్ధి నాకుంది. ఏం బుద్ధి అది? విచిత్రమైన పనులు, ధర్మ విరుద్ధమైన పనులు, సత్యదూరమైన బాహ్యమైన పనులు, నీతి మాలిన కర్మలు, ఇన్ని ఉన్నాయి నా దగ్గర. నాకు మిత్రులు ఎవరో తెలుసా? కామ, క్రోధ, లోభ, మదం, మోహం, ఇవన్నీ నా స్నేహితులు. ఈ స్నేహితులను వదులుకొని నీవు ఏదో చెప్పేది నేను ఏదో చేస్తాను. నాకు బుద్ధి లేదు అంటావా? బుద్ధి ఉంది కనుక ఇవన్నీ నేను అనుభవించాలి. ఎలా అనుభవించాలి? ధనం సంపాదించాలి. ఎలా సంపాదించాలి? ఏదో మోసం లేకపోతే ఇంకేదో చేసి మాయ మాటలు చెప్పి సంపాదించాలి. కోటి విద్యలు పుట్టి కోసమే కదా. కోటి విద్యలు పుట్టి కోసమే. కష్టపడి సంపాదించు, న్యాయంగా సంపాదించు, ధర్మంగా సంపాదించు, 4 మాటలు చెప్పి సంపాదించరు. వివేకానంద స్వామి ఒకరెవరో ఆహారం ఇస్తుంటే, ఉచితంగా నాకొద్దు, మీకు నేనేమి ఇవ్వలేను, 4 మాటలు చెప్తాను, అది మీరు వింటే తీసుకుంటాను అన్నారు. ఆ విధంగా మహాత్ములు పుట్టిన భూమి, పుణ్యాత్ములు భగవంతుడు పుట్టిన భూమి, ఈ ధర్మభూమి మీద, జ్ఞానభూమి మీద, పవిత్రమైన భారత భూమి మీద, ఎన్నో పుణ్యక్షేత్రాలు నిలిచినటువంటి ఈ భూమి మీద అడుగుపెట్టి జీవిస్తున్న మనం దాన్ని మర్చిపోతాము. చెయ్యకూడని పనులన్నీ చేసేసి, ఎందుకురా అంటే నా బుద్ధికి తోచింది నేను చేసినాను అంటారు. అందుకే అటువంటి వాళ్ళు ఏమంటారంటే, వినాశకాలే విపరీత బుద్ధి. బుద్ధి వేరు, విపరీత బుద్ధి వేరు. బుద్ధి ఎలా ఉంటుంది? ఏది మంచో, ఏది చెడ్డో, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడకూడదు, ఎవరిని సంతోషపెట్టాలి, ఎవరిని సుఖపెట్టాలి, ఏం మనలో ఉండాలి, ఏం ఉండకూడదు, ఏది భగవంతుడికి ప్రీతికరం, ఏది ఆయనకి ఇష్టం లేని పనులు, ఇన్ని తెలుసుకోగలిగితే బుద్ధి. అవన్నీ గాలికి వదిలేసేసి వింత ఆలోచనలు. వింత ఆలోచన అంటే ఏమి? చిన్న విపరీత బుద్ధులు మెల్లిమెల్లిగా చాలా విపరీతంగా దారితీస్తుంది. భయంకరమైనటువంటి చేయరాని పనులు చేస్తూ వస్తాడు. దుర్యోధనుడు ఏం చేశాడు? పాండవులను హింసించి రాజ్యం పెరుక్కోవాలని అనేక విధాలుగా విపరీతమైన ఆలోచనలు చేశాడు. దుర్మార్గుడైన శకునితో కలిశాడు. వాడికి తోడు కర్ణుడు ఉన్నాడు. వాడి తమ్ముడు దుశ్శాసనుడు అంటేనే మనకు అర్థం తెలుసు. ఇంకా వాడికి మిత్రుడు కీచకుడు ఉన్నాడు. వీళ్ళంతా ఏమేం చేయకూడదు, ఏమేం పనులు చేస్తారో ఆ పనులు చేయాలి. కీచకుడు ఏం చేశాడు? ఆ పనులు చేయాలి. వినాశకాలే విపరీత బుద్ధి. దుర్యోధనుడు ఏం చేశాడు? ఆ పని చేయాలి. వినాశకాలే విపరీత బుద్ధి. దుశ్శాసనుడు ఏం చేస్తాడు? అది చేయాలి. వినాశకాలే విపరీత బుద్ధి. శకుని ఏం చేశాడు?
అది మాత్రం వినాశకాలం కాదు. వాళ్ళకు వినాశం అయింది, శకునికి పగ తీరింది. శకుని యొక్క పగ తీరింది. అందుకే శకుని పరమాత్ముడు చాలా ప్రియుడైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు.